అన్నింటిలో కంటే లేడీస్ అయితేనేవి, జెంట్స్ అయితేనే ముఖ్యంగా ఇంపార్టెన్స్ చేసి వాళ్ళ అలంకరణ, లుక్, అపీరెన్స్ కోసం. సో వీటిలో ముఖ్యంగా వచ్చేది హెయిర్ అండ్ బాడీ, స్కిన్. వీటిని ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే వాళ్ళ అపీరెన్స్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ అంత చాలా బాగుంటుంది. ఇలాంటి దాన్ని ఇట్లా వచ్చే సమస్యల గురించి అది మేము ఒక ఎపిసోడ్ చేసాం. కాకపోతే ఇప్పుడు అలాంటి సర్వీసెస్ ఎక్కడ దొరుకుతాయి అందుబాటులో, మంచి జెన్యూన్ సర్వీసెస్, గ్యారెంటెడ్ సర్వీస్ ఉన్న చోట ఒక మేము ఈరోజు ఆ ఎపిసోడ్ గురించి చేస్తున్నాము. ముఖ్యంగా ఆ రోజు కాస్మెటాలజీ స్పెషలిస్ట్ అయిన శ్రీలక్ష్మి గారు మణికొండలో ఉంటారు. వారిని అడిగి వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉన్న సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. మేడం, మీ క్లినిక్ గురించి, మీ యొక్క స్పెషాలిటీస్ గురించి, ఏ సర్వీసెస్ ఉన్నాయి వాటి గురించి చెప్పండి మేడం. షూర్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శ్రీలక్ష్మి రెడ్డి అండి. సో బై ప్రొఫెషన్ నేను కాస్మెటాలజిస్ట్ని. సో ఐ హ్యావ్ డన్ మై ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేషన్ ఇన్ కాస్మెటాలజీ అండ్ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ అండి. అండ్ ISPMU అంటారు, అంటే ఇంటర్నేషనల్ సెమీ పర్మనెంట్ మేకప్ చేశానండి కోర్స్. అండ్ డిప్లొమా ఇన్ పర్మనెంట్ మేకప్ ఆల్సో ఐ హ్యావ్ డన్. సో ఇలా సెవెరల్ కోర్సెస్ అన్నీ కూడా నేను కాస్మెటాలజీ రిలేటెడ్ ఉన్నవే చేశానండి. అండ్ నా క్లినిక్ వచ్చేసి మణికొండ లొకేషన్ ల్యాంకో హిల్స్ మెయిన్ రోడ్లో లొకేటెడ్ అయ్యి ఉందండి. బ్రాండ్ నేమ్ వచ్చేసి స్పార్కల్స్ కాస్మెటిక్ కేర్ అండి. ఎంతకాలం ఉంటుంది మేడం? 3 years ఎగో, నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ 4 years అవుతుందండి. సో 4 years నుంచి నేను నా క్లినిక్ రన్ చేస్తున్నాను. మణికొండ లొకేషన్లోనే ఎస్టాబ్లిష్ చేశానండి. దానికి బిఫోర్ నేను టెక్నికల్ హెడ్గా వర్క్ చేశాను. సో ఇంటర్నేషనల్ స్కిన్ కేర్ బ్రాండ్స్ని రిప్రజెంట్ చేస్తూ నేను వర్క్ చేశాను అనమాట. సో అప్పుడు నేను చూసిన పీపుల్ తాలూకా కన్సర్న్స్ ఏమైతే ఉన్నాయో, స్కిన్ రిలేటెడ్ అవ్వచ్చు, హెయిర్ రిలేటెడ్ అవ్వచ్చు, బాడీ మెయింటెనెన్స్కి రిలేటెడ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ కూడా చాలా సమస్యలతోని ఇబ్బంది పడడం నేను చూశానండి. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఈవెన్ నెవర్ ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ అబౌట్ మై ప్రొఫెషన్ అండి. సో ఓన్లీ నేను జాబ్ చేస్తున్నాను, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ కదా అనే దీనిలోనే నేను కంటిన్యూ అయ్యాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఎంటర్ప్రెనర్ అవ్వడం జరిగిందండి. సో అది చాలా సడన్ ఆస్పెక్ట్ అనే చెప్తాను ఎప్పుడు కూడా. ఎందుకు నేను ఎంటర్ప్రెనర్ అయ్యాను అని అనేసి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వర్క్ మీద నాకున్న ప్యాషన్. సో ఆ ప్యాషన్ అనేది నేను ఒక కంపెనీని రిప్రజెంట్ చేస్తూ వర్క్ చేసేదానికంటే ఎంటర్ప్రెనర్ అయితే కనుక నా సెంటర్నే నేను ఓన్గా ఎస్టాబ్లిష్ చేస్తే ఐ కెన్ డూ మోర్ సర్వీస్ టు ద పీపుల్ అని నాకు అనిపించింది. సో ఆ రీజన్తోని నేను ఒక మోటో పెట్టుకున్నానండి. ఎవరైతే నా దగ్గరికి అప్రోచ్ అవుతారో ఎట్ వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఆఫ్ ద కన్సర్న్ అండి, అది హెయిర్కి రిలేటెడ్ అవ్వచ్చు, స్కిన్ రిలేటెడ్ అవ్వచ్చు, బాడీ మెయింటెనెన్స్ రిలేటెడ్లో వాళ్ళు ఏదైతే ప్రాబ్లంతో నా దగ్గరికి వస్తారో ప్రతి ఒక్కరికి కూడా బెస్ట్ సర్వీసెస్ అందించాలి అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లోని నేను ఇవ్వాలి అనే మోటోని పెట్టుకొని నేను నా క్లినిక్ని స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు కూడా నేను అదే మోటోని కంటిన్యూ చేస్తున్నానండి. ఇప్పటికీ చాలా మంది వచ్చి బెస్ట్ రిజల్ట్స్ కూడా తీసుకున్న సందర్భం. సర్వీసెస్ అయితే అన్నీ అండి. సో టాప్ టు టో మెయింటెనెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ హెయిర్ విషయానికి వస్తే కనుక హెయిర్ స్కాల్ప్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైతే ఉంటాయో, డాండ్రఫ్ కావచ్చు, లేదా హెయిర్ ఫాల్ కావచ్చు, స్కాల్ప్ థిన్నింగ్ కావచ్చు, అండ్ హెయిర్ బ్రేకేజెస్ కావచ్చు. సో ఇలా హెయిర్ రిలేటెడ్ ఉన్న అన్నిటికీ సంబంధించి ప్రతి ట్రీట్మెంట్ కూడా ఉందండి. అండ్ ఎట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. ఓకే. అండ్ స్కిన్ రిలేటెడ్ చూసుకుంటే కనుక ఫేస్కి సంబంధించి ఏమేమైతే ఫీమేల్కి కానీ మేల్కి కానీ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్, ట్యానింగ్ అవ్వచ్చు, లేదా ఫేస్ డార్క్నెస్ అవ్వచ్చు, లేదంటే మెలాస్మా అవ్వచ్చు, హైపర్ పిగ్మెంటేషన్ కావచ్చు. సో ఏజ్ రిలేటెడ్ లైక్ ఏజింగ్ సైన్స్ అవ్వచ్చు, ముడతలు కావచ్చు, అండ్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్. సో ఇలాంటి కన్సర్న్స్ అన్నిటికీ సంబంధించి ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ అది మాత్రమే కాకుండా కొంతమంది హెఫ్టీ బాడీ ఉన్నవాళ్ళు, సో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. లైక్ మేము ఏమైనా చేయొచ్చా, చేయించుకోగలమా, ట్రీట్మెంట్తో సాధ్యపడుతుందా, మేము సన్నగా అవ్వడం కానీ తగ్గడం కానీ. ఎస్. సో అలాంటి వాళ్ళు కూడా వచ్చేటప్పుడు మేము ట్రీట్మెంట్ ద్వారా
ద్వారా సజెషన్ అయితే ఇస్తానండి. అది ఏంటి అని అంటే బాడీ స్కల్ప్టింగ్ ట్రీట్మెంట్ అని అంటామండి. సో బాడీ మసాజ్ కూడా చేసుకోవచ్చు. బట్ నా సెంటర్లో అయితే మాత్రం బాడీ మసాజ్ అనేది నేను లైక్ ఇంట్రడ్యూస్ చేయలేదు అండి. బికాస్ బాడీ మసాజ్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే నా సెంటర్లో ప్రతి ట్రీట్మెంట్ నేనే హ్యాండిల్ చేస్తానండి. ఆల్ టెక్నికల్ వర్క్ ఐ ఓన్లీ విల్ డూ అండి. ప్రతి ఒక్క క్లయింట్ కూడా స్టార్టింగ్ స్టెప్ కన్సల్టేషన్ దగ్గర నుంచి వాళ్ళ ట్రీట్మెంట్ సజెషన్ అవ్వచ్చు, హోమ్ కేర్ ఇవ్వడానికి కానీ, అండ్ వాళ్ళ ఫాలోఅప్ కానీ, అండ్ ట్రీట్మెంట్ కంప్లీషన్ వరకు కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటానండి. నాకు అసిస్టెంట్ ఉంటారు, బట్ క్లయింట్ టెక్నికల్ వర్క్కి సంబంధించి మాత్రం నేను అసిస్టెంట్ని ఎంటర్టైన్ చేయను అండి. సో కంప్లీట్గా క్లయింట్కి సంబంధించిన కన్సర్న్ ఏదైతే ఉందో అది క్యూర్ చేసేంత వరకు కూడా నా రెస్పాన్సిబిలిటీయే నేను చేసుకుంటాను. ప్రాసెస్ ఏంటి? సపోజ్ ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకోండి మీ దగ్గర, ఎలా అప్రోచ్ కావాలి, మీది ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ స్టెప్ వచ్చేసి కన్సల్టేషన్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. మీకు మీరుగానే ట్రీట్మెంట్ నాకు ఇది కావాలి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్లోని హైడ్రా ఫేషియల్ అని ప్రతి ఒక్కరికి తెలుసండి. ఓకే, సో కాల్ చేసేసి మేడం నాకు హైడ్రా ఫేషియల్ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు రమ్మంటారు అని అంటే డైరెక్ట్లీ ఐ డినై దమ్ అండి. ఓకే, సో ఫస్ట్ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీరు రాగలను అంటే కనుక నా అవైలబిలిటీ, మీ అవైలబిలిటీ టైం చూసుకొని యూ మస్ట్ కమ్ ఫర్ అ కన్సల్టేషన్. ఓకే, ఆ కన్సల్టేషన్ పీరియడ్కి కూడా దెర్ ఈస్ నో లిమిటెడ్ టైం అండి, రిస్ట్రిక్టెడ్ టైం అంటూ ఉండదు. బికాస్ నేను వాళ్ళ హెల్త్ హిస్టరీ కావచ్చు అండ్ మెయింటెనెన్స్ హిస్టరీ మొత్తం అంతా డిస్కస్ చేయబడుతుందండి కన్సల్టేషన్ పీరియడ్లోనే అనమాట. సో అందుకు ఒక 10 minutes మాత్రమే నేను మీతో మాట్లాడతాను అనే రిస్ట్రిక్షన్ డ్యూరేషన్ అయితే పెట్టనండి. బిఫోర్ ట్రీట్మెంట్ ఇచ్చేది మొత్తం హిస్టరీ కంపల్సరీ రైట్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవసరం, వాళ్ళ స్కిన్ కండిషన్ని బట్టి అది నేనే సజెస్ట్ చేస్తాను అండి. నేను ఎందుకు ఆ ట్రీట్మెంట్ మీకు సజెస్ట్ చేస్తున్నాను అనేది కూడా వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాను అనమాట. అండ్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి మీరు ఇమీడియట్గా రెడీ ఉన్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ స్కిన్ ప్రిపరేషన్ కోసం నేను హోమ్ కేర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పద్ధతి అనేది వేరే ఇతరత్ర క్లినిక్స్లో కానీ వేరే సెంటర్స్లో కానీ ఎక్కడా లేదు అండి. బికాజ్ ఎవరైనా కూడా క్లయింట్ కానీ కస్టమర్ కానీ పేషెంట్ సెంటర్కి రాగానే నాకు పలానా ట్రీట్మెంట్ కావాలని వచ్చాను, లేదు అంటే పలానా ప్రాబ్లం ఉంది నా స్కిన్కి నేను వచ్చాను, సో దానికి మీరు ఏం చేస్తారు అని అంటే ఇమీడియట్లీ దే విల్ ప్రొసీడ్ ఫర్ ఎ ట్రీట్మెంట్ అండి. సో నేను ఎందుకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చెయ్యను అని అంటే ప్రతి దానికి కూడా హెయిర్కి అవ్వచ్చు లేదా స్కిన్కి అవ్వచ్చు ప్రిపరేషన్ అనేది అవసరం అండి. ఓకే, సో ప్రిపరేషన్ అనేది హోమ్ కేర్తో కూడా చేసుకొని రావచ్చు అనమాట. సో ట్రీట్మెంట్ ఈస్ లిటిల్ బిట్ కాస్ట్లియర్ దాన్ కంపేర్ చేస్తే కనుక డైలీ హోమ్ కేర్ ఏదైతే వాడతారో దానికంటే ట్రీట్మెంట్ కాస్ట్ అనేది కొంచెం కంపారిజన్లోని కొంచెం ఎక్స్పెన్సివ్ అని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను స్కిన్ ప్రిపరేషన్ అనేది మీరు ఇంట్లోనే చేసుకొని రండి, నేను ఆ హోమ్ కేర్ రేంజ్ అనేది సజెస్ట్ చేస్తాను అనమాట. ఆ హోమ్ కేర్ రేంజ్లో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీది సజెస్ట్ చేస్తాను. సో దాంతో ఏమవుతుందంటే స్కిన్కి సూపర్ఫిషియల్గా ఉన్న కన్సర్న్స్ ఏమైతే ఉన్నాయో లైక్ లైట్ ట్యాన్ అవ్వచ్చు, లేదా కొంచెం డార్క్ కలర్ అవ్వచ్చు, లేదా రఫ్నెస్ కానీ, లేదా క్రస్టీనెస్ కానీ, లేదు అంటే ఎక్సెస్ ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా నేను ఇచ్చిన హోమ్ కేర్ రేంజ్తోని ఒక 5 days to 7 daysలోని వాళ్ళ స్కిన్ నార్మల్ కండిషన్కి వచ్చేస్తుందండి. అది మళ్ళీ రావడమా రిపీట్ కానివ్వకుండా చేసుకోవాలంటే దే హ్యావ్ టు కీప్ ఆన్ కంటిన్యూ ద హోమ్ కేర్ అండి. మల్టిపుల్ టైం వాళ్ళు మెయింటెనెన్స్ చేయాలి. ఎస్, మెయింటెనెన్స్ అనేది చేసుకుంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ అండి. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ స్కిన్ ఏ విధంగా అయితే వాళ్ళు చూసుకోవాలి అనుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు ఎంత లైక్ బెస్ట్ అపియరెన్స్గా వాళ్ళు చూసుకుందాము అని అనుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళు మెయింటెనెన్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో నా దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చిన తర్వాతే నేను డీటెయిల్డ్ కన్సల్టేషన్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఫస్ట్ హోమ్ కేర్ సజెస్ట్ చేయాలా లేదా డైరెక్ట్ ట్రీట్మెంట్కి వాళ్ళ స్కిన్ రెడీ ఉందా లేదా అనేది చూస్తానండి. ఆ ట్రీట్మెంట్ సెషన్స్లో కూడా ఫస్ట్ వెరీ బేసిక్ అనమాట. వెరీ బేసిక్ అంటే ఎఫోర్డబుల్ రేంజ్తో కంపారిజన్ కాదు అండి. సో వాళ్ళ స్కిన్లోని కావాల్సిన బేసిక్ ఎలిమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా,
ఓకే, ఆయిలీనెస్ కానీ, మాయిశ్చర్ కానీ, హైడ్రేషన్ లెవెల్స్ కానీ ఇలాంటివన్నీ చెక్ చేస్తాను. అయితే ఇంకొక మాట మేడం, ఎన్నిసార్లు రావాల్సి ఉంటుంది? సపోజ్ హెయిర్ ట్రీట్మెంట్ కానీ ఫేస్ ట్రీట్మెంట్ ఉంటాయి, యావరేజ్గా ఎన్ని సిట్టింగ్స్ అట్లా ఏమైనా ఉంటుందా, లేకపోతే 1 to 2 సెషన్లు కూడా జనరల్గా అయిపోతుంటాయి? ఉంటుంది సార్. యాక్చువల్గా ట్రీట్మెంట్ సెషన్స్ అనేవి తీసుకుందాము. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నా స్కిన్ బాగా ఎక్సెస్ ఆయిల్గా ఉంది. సో ఎక్సెస్ ఆయిల్గా ఉంది అంటే ఈరోజు మీ స్కిన్ ఆ ఎక్సెస్ ఆయిల్ కండిషన్లో ఉంది. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎలాంటి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయలేదు అండ్ చాలా పోర్ లైఫ్ స్టైలే ఉంది. టైంకి నిద్రపోలేదు, సఫిషియంట్ స్లీప్ లేదు, వర్క్ మోడ్లోనే బాగా స్ట్రెయిన్ అయిపోయారు. వీటన్నిటి వలన ప్రొటెక్షన్ లేకుండా బాగా బయటికి ఎక్స్పోజ్ అయిపోయింది మీ స్కిన్. సో వీటన్నిటి వలన ఎక్సెస్ ఆయిలీనెస్ అనేది, క్రస్టీనెస్ అనేది కనిపించుండొచ్చు. సో దాన్ని మీరు పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి మేబీ నెంబర్ ఆఫ్ సెషన్స్ మీరు ట్రీట్మెంట్ అటెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అండి. సో అలాంటి చిన్న చిన్న కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీరు ఎక్కువ హైరాణ పడిపోయి నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, మీ దగ్గర వచ్చే వాళ్ళు ఎక్కువ భాగం ఎంప్లాయీ అంటే ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, మా ఊళ్ళో హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు? లేదు సార్, చాలా మంది ఉన్నారు. అండ్ రీసెంట్ డేస్లో మేము చూస్తున్నది అయితే చాలా యంగర్ జనరేషన్ వాళ్ళు చూస్తున్నామండి. ఎస్పెషల్లీ ఫర్ మెన్కి వచ్చేసి బాల్డ్నెస్ అనమాట. బాల్డ్నెస్ అనేది నేను చెప్పేది ఏంటంటే సార్, బాల్డ్నెస్ అనేది వస్తుంది నా జనరేషన్లో మాత్రమే కాకుండా నా ప్రీవియస్ జనరేషన్స్లోని బాల్డ్నెస్ అనేది ఉంది అని ఎవరికైతే తెలుసో దే మస్ట్ బి అలర్ట్ అండి. మీకు కొంచెం హెయిర్ ఫాల్ సివియర్గా కనిపిస్తుంది అనగానే మీరు అలర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. చాలామంది ఆ హెయిర్ ఫాల్ అవుతుంది కదా, వెళ్దాం, చూపించుకుందాం, చేద్దాం ఏదో ఒకటి అని ఆలోచించుకొని మా దగ్గరికి వచ్చే లోపలే చాలా డిలే టైం అయిపోతుంది అనమాట. అది ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది, 10 years కూడా డిలే చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే సార్, హెయిర్ మొత్తం ఫాల్ అయిపోయిన తర్వాత రావడం వల్ల రీగ్రోత్ అయితే మళ్ళీ చేయగలుగుతాం, కానీ మళ్ళీ రీగ్రోత్ అవడానికి కూడా మీకు అంతే లాంగర్ టైం పట్టే అవకాశం ఉంటుంది. ఓకే, అయితే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి మేడం? ఎలా కాంటాక్ట్ కావాలి? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కన్సర్న్ కైనానండి, హెయిర్ అవ్వచ్చు, లేదా బాడీ మెయింటెనెన్స్ కోసం అవ్వచ్చు, లేదా స్కిన్ ప్రాబ్లం అవ్వచ్చు. ఆ ప్రాబ్లం మీకు మీరుగా ఐడెంటిఫై చేసుకుంటే పర్వాలేదు అండి. లేదు ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాము, అదేంటో తెలీదు, చాలా రోజుల నుంచి ఉంది అనేటప్పుడు కూడా నన్ను కన్సల్ట్ అవ్వచ్చు అండి. మమ్మల్ని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కనుక స్పార్కిల్స్ కాస్మెటిక్ కేర్, మణికొండ అండి మాది లొకేషన్. అండ్ కాంటాక్ట్ నెంబర్ ఆల్సో 9100337027. ఈవెన్ వాట్సాప్లో కూడా నేను ఆన్లైన్ కన్సల్టేషన్ని ప్రొవైడ్ చేస్తున్నానండి. ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా క్లినిక్కి వరకు రాలేకపోతున్నారో, జస్ట్ చిన్న చిన్న సింపుల్ ఏవైనా కన్సర్న్స్ ఉంటే కనుక క్లినిక్ వరకు రావడానికి ఎవరైతే బాగా ఫార్ డిస్టెన్స్లో ఉన్నారు, చిన్న ప్రాబ్లమే కదా, కాంటాక్ట్ చేద్దాము, ఒకసారి తెలుసుకుందాము అనేవాళ్ళు వాట్సాప్లోని కాంటాక్ట్ అవ్వచ్చండి. సో దాన్ని వాట్సాప్లో కూడా నేను కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా మా ఆడియన్స్లో ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. షూర్. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ.